సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ అంటేనే ఊహాతీతమైన సీన్లు, అడవుల్లో అద్భుతాల వేట, మైండ్ బ్లాంక్ చేసే సాహసాలు. అలాంటి సినిమాకు పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ అపీల్ వచ్చేందుకు ఏం చేయాలో అదే చేస్తున్నాడు రాజమౌళి. మొన్న పృథ్వీరాజ్ విక్రమ్ని దింపాడు, ఇప్పుడు మాధవన్ ల్యాండ్ అవుతున్నాడు. మరాఠా వీరుడు నానా పటేకర్ ఈ సినిమా ఆఫర్ని వద్దన్న తన ప్లేస్లో అనుపమ్ ఖేర్ వచ్చి చేరాడు. అంతా లివింగ్ లెజెండ్సే. అయితే ఇండియా వరకు ఓకే, మరి జపాన్, కొరియా, ఇండోనేషియా నుండి ఈ మూవీలో ఎవరు జాయిన్ కాబోతున్నారు? హాలీవుడ్ నుండి కూడా ఏవైనా పెద్ద కటౌట్లు రంగంలోకి దిగబోతున్నాయా? SSMB 29 మూవీకి పాన్ వరల్డ్ రీచ్ పెంచేందుకు ఇంకా ఏం చేస్తున్నారు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో డైనోసార్ల సాహసాలు కన్ఫర్మ్ అని తేలింది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ తరహాలో మహేష్ బాబు పాత్ర ఉంటుందనే ఫీలర్ని టీం బయటకు వదిలింది. ఇక IMAX 3D కెమెరాలో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమాగా ఈ మూవీ షూటింగ్ టైంలోనే అందరి అటెన్షన్ లాక్కుంటుంది. ఇలాంటి టైంలో తమిళ టాప్ యాక్టర్ మాధవన్ ఈ మూవీ టీంతో చేతులు కలుపుతున్నాడు. విలనీ రోల్ వేస్తున్నాడు. ఆల్రెడీ తమిళ చియాన్ విక్రమ్ ఇందులో ఓ కీ రోల్లో ప్లే చేయనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే మరాఠా యాక్టర్ నానా పటేకర్ నో చెప్పడంతో హిందీ స్టార్ అనుపమ ఖేర్ని తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమా అన్నాక తెలుగు మూవీలో తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ నటులను తీసుకోవడం కామన్. కానీ SSMB 29 పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ ఆసియా సినిమా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. కాబట్టి కొరియా, జపాన్, ఇండోనేషియాతో పాటు యూరప్, అమెరికన్ నటులు ఉంటేనే అక్కడి ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ప్రాసెస్లోనే ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ యాక్టర్స్ని రంగంలోకి దింపుతున్న రాజమౌళి హాలీవుడ్ నుంచి టామ్ హ్యాండీ, జెన్నిఫర్ లోరెన్స్ని రంగంలోకి దింపుతున్నారట. టాప్ హాలీవుడ్ యాక్టర్స్ని ఇందులో గెస్ట్ రోల్ వేసేలా కన్విన్స్ చేసేందుకు అక్కడి ఏజెన్సీలను రంగంలోకి దింపాడట జక్కన్న. అంతేకాదు కొరియన్, ఇండోనేషియన్ నటులు, సౌత్ ఆఫ్రికన్ నటులు కూడా ఈ మూవీ మొత్తం నిండిపోతున్నారు. ఓ రకంగా ఇందులో ప్రపంచ నలుదిక్కులకు చెందిన అన్ని రేసులకు సంబంధించిన వ్యక్తులు కనిపించేలా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కంప్లీట్ గ్లోబ్ని రిఫ్లెక్ట్ చేసేలా SSMB 29 మూవీలో నటుల జాతర ఉండేలా తీర్చిదిద్దుతున్నాడు మన జక్కన్న.